హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎస్ఆర్బి మోటో వ్లాగ్స్. ఈరోజైతే మనం మార్తాలి అయితే వెళ్తున్నాం. టైం అయితే మార్నింగ్ 9 అవుతుంది, 9:15. జస్ట్ ఈరోజు సాటర్డే మార్తాలి వెళ్ళామా, 2 ఎగ్స్ తినేసి మా ఫ్రెండ్స్ని మీట్ అయ్యేసి, ఫ్రెండ్స్ కమ్ కొలీగ్స్ అనుకున్నాం, వాళ్ళని మీట్ అయ్యి వచ్చేసాము. అంతే, బ్రేక్ఫాస్ట్ రైడ్ ఇది చిన్నది, టైంపాస్ రైడ్, బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకోవచ్చు దీన్ని. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఫ్రంట్లో. ఈ ట్రాఫిక్లో దాటుకొని ముందుకు వెళ్ళాలంటే ఎలా చెప్పండి, మామూలుగా లేదు ట్రాఫిక్ ఇక్కడ. ఎందుకనే వచ్చాయి రూటు, ఆల్రెడీ టైం అయిపోతుంది. అంటే కడప కారం దోశ, మార్తాలిలో కడప కారం దోశ ఫేమస్ అంట. సో మా ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేశాడు, వినయ్, అతని పేరు వినయ్. వినయంగా ఉంటాడు మనిషి కూడా. రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది, చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు లైఫ్ని. అతను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అదే మనము మ్యారేజ్ చేసుకోవాలంటే. కానీ మనకి ఆ చాయిస్ లేదు, ఛాన్స్ లేదు. ఆ చాయిస్ లేదు, ఛాన్స్ లేదంటే ఏంటో అప్పుడు పెళ్లి చేసుకోవడానికి కాదు, ఇంకా పెళ్ళి కాలేదు, సంబంధాలు చూస్తున్నారు. ఏదైనా ఓకే అయితే మన లక్ బాగుంటుంది, కానీ ఓకే అవ్వట్లేదే, అది ప్రాబ్లం. అందుకన్నా మాట ఛాన్స్ లేదని, లైఫ్ని ప్రజెంట్ చూసే ఛాన్స్ లేదు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది ఆ వేలో. సగం మంది ఇక్కడ ర్యాపిడో, స్విగ్గీ చేస్తూ ఉంటారు. యంగర్స్ జాబ్ ట్రై చేసుకుంటూ, ర్యాపిడో ట్రై చేసుకుంటూ, చదువుకుంటూ, ర్యాపిడో చేస్తూ, స్విగ్గీ చేస్తూ, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మా పీజీలోనే. వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు, కష్టపడాలని మనం కూడా అనిపిస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం 15 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు, 12 అనుకుంటా, 13 కిలోమీటర్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాం జస్ట్ బ్రేక్ఫాస్ట్కి. ఎందుకు? ఆంధ్ర స్టైల్ కావాలి కాబట్టి. నాకేమో ఇక్కడ ఆంధ్ర స్టైల్ దొరకట్లేదు. ఏం చేద్దాం చెప్పండి, నేను ఉండే ఏరియాలో మొత్తం కర్ణాటక స్టైల్, మంచిగా కారం స్పైసీగా తిని ఎన్ని రోజులు అవుతుంది. అందుకే మార్తాలి వెళ్తాను. అక్కడ మోస్ట్ ఆ ఏరియా మొత్తం, మార్తాలి ఏరియా మొత్తం ఒక 100 మెంబర్స్, 100% అనుకుంటే 70% తెలుగు వాళ్ళే రన్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్లు కానీ స్ట్రీట్ ఫుడ్ మొత్తం తెలుగు వాళ్ళే. 80%, 75 to 80% ఉంటారు. రిమైనింగ్ 20% కర్ణాటక పీపుల్. అలా ఉంటుంది. వచ్చేసాం టిన్ ఫ్యాక్టరీకి. ఇదే మెయిన్, ఇక్కడి నుంచే ప్రతి బస్సు వెళ్తుంది. ప్రతి బస్సు కూడా ఇక్కడ మెయిన్ స్టాప్ అనుకోండి. ఇది టిన్ ఫ్యాక్టరీ అనేది మెట్రో ఉంటుంది ఇక్కడ. ఇక్కడి నుంచి మెట్రో ఆగిపోతుంది, మన వైపు అయితే రాదు. ఇక్కడి నుంచి ఏ ఊరికి వెళ్ళాలన్నా మీరు, ఇటు మా ఆంధ్ర సైడ్ రావాలన్నా, తమిళనాడు సైడ్ వెళ్ళాలన్నా, చెన్నై, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇది మెయిన్ బస్ స్టాప్. బస్సులన్నీ, ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో మెయిన్గా ప్రైవేట్ బస్సులన్నీ ఇక్కడికి వస్తాయి, ఈ టిన్ ఫ్యాక్టరీకి. ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఇక్కడి నుంచే ఎండ్ అవుతాయి. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ దాకా తీసుకొస్తాయి మ్యాక్సిమం. బాగుంటుంది అంటే ఈజీగా దొరుకుతాయి. మీరు ఏ ఊరు వెళ్ళాలన్నా ఇక్కడ వచ్చి నిలబడి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి మెయిన్ స్టాప్ అనుకోవచ్చు. కొంచెం ఇది దాటేదాకా, మెట్రో స్టేషన్ దాటేదాకా కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుంది ఇక్కడ, లిటిల్ బిట్. కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలి. అంతకుముందు ఇక్కడ స్ట్రెచ్ బాగుంటుంది బ్రిడ్జ్ పైన. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కుతాం, ఈ
ఫ్లైఓవర్ స్ట్రెచ్ అయితే బాగుంటుంది. నా లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా అనిపించింది. ఎంటీ రోడ్ ఇక్కడ బాగుంటుంది స్ట్రెచ్. అయిపోయింది. బండి కొంచెం మెల్లగా మన రాజా సాబ్ డైలాగ్. ఈ బైక్ కూడా బాగా ఇష్టం నాకు. 150 ఉన్నప్పుడు ఈ 220 కొనాలనుకునేవాడు. బాగుండేది కొనుంటే, కానీ NS 200 కొనేస్తాను. 220 కొనుక్కుంటా. ఎందుకంటే అప్పుడు థింక్ చేస్తే ద బెస్ట్ ఇంజన్ ఏదంటే NS 200 అని తెలిసింది. లైక్ వచ్చేసాము దగ్గరికి. ఒక 8 minutes అంట. ఇంకా 8 minutes అంట. ఇదే మా ఫ్రెండ్ ఉండే పీజీ. ఏముంది పేరు? శ్రీ సాయి బాలాజీ పీజీ జెంట్స్ అంట. ఇతనే మా ఫ్రెండ్. మా మాట పడుతున్నాడు వీడియో అంటే. నేను చెప్పాను కదా వినయంగా ఉంటాడు. అది ఇతనే. చిన్న పెళ్ళైంది రీసెంట్గా. వా ఏంటి ఇప్పుడు అసలు కట్అవుట్? జిమ్కి వెళ్ళి వచ్చావా? ఆకలి వస్తుందా? చెప్పే కదా ఫుడ్కి అసలు ఉండలేడు. గ్రైండర్లో పడిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా. తినడానికి కడప కారం దోశ. మా ఇంకో కొలిక్కి ఫోన్ చేస్తున్నాం, సుశీల్. అతను వచ్చి జాయిన్ అవుతాడు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో. ఇప్పుడు వెళ్ళి చూద్దాం, రూట్ చూపిస్తాం మీకు కూడా. స్ట్రీట్ ఫుడ్ మొత్తం తినాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు మంచిగా. ఇక్కడ చిన్న గోడ ఒకటి ఉంటుంది, ఆ గోడ దూకాలి ఇప్పుడు మనం. పోకిరిలో మహేష్ బాబు లాగా ఊహించి ఒక్కసారిగా దూకాలి. గోడ దూకే చూపిస్తాం. ఇదే నేను చెప్పిన గోడ, చిన్న గోడ. ఇప్పుడు పోకిరిలో మహేష్ బాబు లాగా దీన్ని మనం దూకాలి. మా వాడు దూకుతాడు ఫస్ట్, మా ఫ్రెండ్. అతన్ని చూసి మనం దూకాలి. ఇదే ఫుడ్ స్ట్రీట్. మా వాడు ఏంటి పోకిరిలో మహేష్ బాబు లాగా దూకమంటే MS నాన్నలాగా దిగాడు. అన్నీ అవే మొత్తం తెలుగు వాళ్ళే. మ్యాక్సిమం తెలుగు వాళ్ళే కదా ఇవి రన్ చేసేది. అవును. మా వాడిని రెచ్చగొడతాను మాట్లాడమని చెప్పి. ఎంతమంది ఉంటారు ఇక్కడ మొత్తం తెలుగు వాళ్ళు? తెలియదు తప్ప. ఒక 100%, 80% ఉంటారా? చెప్పలేమా. ఇతనే సుశీల్, టెస్టింగ్ టీం మాకు. నీకేంటి ఇప్పుడు అందగాడివి? ఇదే మేము తినాలనుకునే షాప్, కుమార్ కారం దోశ. ఫుల్ ఫేమస్ లాగా. ఇదే నేను చెప్పిన కడప కారం దోశ ఎగ్. ఇప్పుడు దీని పైకి లేపు, మసాలా కనిపించేలాగా చూద్దాం. చూసారా, కారం పొడి ఎగ్ మామూలుగా లేదు. నిద్రప్పుడు ఈయనైతే తినడం స్టార్ట్ చేసేసాడు అప్పుడే. నేను మాట్లాడు బాబురా, నువ్వు తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అంటావా? ఇది ఆనియన్ దోశ, కారం ఆనియన్ దోశ. ఇది కారం దోశ. మొత్తం మీద మొత్తం పొడి కూడా వేస్తారు. ఎలా ఉంది బ్రో? సూపర్. ఇదే నేను తినేస్తాను, బాగుంటుంది. చదువుతా బ్యాడ్ రివ్యూ ఇస్తున్నారు బ్రో. బ్యాడ్ రివ్యూ ఇస్తున్నారని చదువుతా. అబ్బాయి ఎవరు? అవునా? ఇది ఎలా లేదు, మాట్లాడుకుంటున్నారంట. ఈ చట్నీ ఉంది కదా, ఎర్ర చట్నీ, ఇది స్పైసీగా ఉంటుంది. అది తింటేనే ఈవినింగ్ సెట్ అయ్యేది. అది మార్నింగ్ తిన్నామంటే ఈవినింగ్ మనం ఎక్కడ ఉంటామో అందరికీ తెలుసు. ఏం బ్రో, అది మళ్ళీ ఎస్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వైట్ చట్నీ తిందాం, ఇది కొంచెం తిందాం అంతే.
తినేసాక టీ తాగుదాం, అంతే కదా బ్రో? అదే నన్ను పంపించే. ఇప్పుడైతే అక్కడైతే తినేసాం కడప కారం దోశ. ఇప్పుడైతే ఒంగోలు టిఫిన్ సెంటర్. ఇది ఒంగోలు టిఫిన్ సెంటర్. ఇక్కడ పెసరెట్ ఫేమస్ అంట, కాకపోతే నేను తినలేదు పెసరెట్ అనేది. ఇది కూడా బాగుంటుంది. ఇది ఎగ్ దోశ. టేస్ట్ చేసి ఎలా ఉందో ఇప్పుడు చెప్తా. అక్కడైతే కడప కారం దోశ చాలా బాగుంది. ఇక్కడ పొడి కూడా యాడ్ చేశారు మళ్ళీ. బాగుంది ఫ్రెండ్స్, కూడా బాగుంది. ఒంగోలు చూసారా, ఈ పొడి కూడా యాడ్ చేశారు ఇక్కడ. అక్కడ ఇందాక తిన్న చోట పొడి లేదు, బట్ ఇక్కడ కంపేర్ చేస్తే నాకు అక్కడే నచ్చింది. కొంచెం స్పైసీగా ఉంది అక్కడ. ఎగ్ చూస్తారా, మంచిగా కాలింది. ఇప్పుడు మాట్లాడాడు ఒక రోజులో ఎన్ని టిఫిన్ తింటారని చెప్పి సాగుతారు. చూసారా, ఇప్పుడే ఇందాక దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఈరోజు. దాంట్లో ఇది చికెన్. ఒక్క నిమిషం ఇస్తాను. ఇది మటన్. రెండు ఒకేలా కానొస్తుంది కానీ షో చేయాలి కదా రెండు. చికెన్ కర్రీ బాగాలేదు, పూరి యావరేజ్. మటన్ ఎలా ఉందో మన దోస్త్ సుశీల్ని అడిగి తెలుసుకున్నాం. మటన్ కర్రీ బాగుంది, పూరి నార్మల్. చూశారుగా, చికెన్ వేస్ట్, వర్తే కాదు. కానీ ఇక్కడ డాబా లాగా పైన టెరస్ మీద తింటున్నాం, ఇది బాగుంది. స్విచ్ ఆఫ్ అయింది, అది యాడ్ అవుతుంది. ఇందా స్విచ్ ఆఫ్ అయింది. లేదు, మా అమ్మాయిలు కూడా చేయరు. ఇప్పుడు ఇప్పుడే మేము లస్సీ ఆర్డర్ చేసా. మనోడైతే గ్రేప్స్ జ్యూస్. సుషి లేదు. వాట్ స్టైల్, వాట్ విజన్. ఇలా కొట్టండి అంగండి. టేస్ట్ చూసి చెప్తాం. మర్చిపోయా రావుందని. చక్కెర వేసారా? తీయగా ఉంది. ఏదో ముందు చెప్పు బ్రో, నేను పెడతా ఈరోజు. గట్టిగా వినపడేలా గట్టిగా నువ్వు బ్రో. తీయగా ఉంది. ఇది చక్కెరేస్తుందా? 20K. ఇప్పుడు చెప్పు బ్రో, ఎంత? 20K. దేనికి? ఫేస్. ఎవరు ఫేస్? నీ దానికే. వచ్చి నేను వెళ్ళిపోతాను. బాయ్ చెప్పి బ్రో, మీరు బాయ్ చెప్పాలి. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. టైం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసాము, జ్యూస్ తాగాము, ఇంకేం చేసాము బ్రో, ఒక గంట మాట్లాడుకున్నాము. నువ్వు చెప్పు బ్రో ఫస్ట్, ఈయన ఎలాగో మాట్లాడు. ఇంకా బాబాయ్ నువ్వు చెప్పు బ్రో. డబ్బింగ్ వేసుకుందా బా. ఓకే, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాను. మా వాళ్ళు ముందున్నారు. ఓకే బ్రో, బాయ్. కలుద్దాం మండే. రేపు వస్తుంది వీడియో ఈవినింగ్. హాస్టల్ ఎంతమంది ఉంటారు? ప్రతి రూమ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అని చెప్పు బ్రో. ఎవరికి సన్కి పెట్టాలి బ్రో. ఆయన చెప్పినట్టు ప్రసాద్ నిన్న చెప్పాడు కదా, ప్రసాద్ వచ్చి నిన్న యూట్యూబ్ ఛానల్ ఉందని విద్య చెప్పేసింది. మన సన్లో ఎంతమంది ఉన్నారు అందరికి మెయిల్ కొట్టేద్దాం భాష అంటున్నాడు సబ్స్క్రైబర్స్కి. అదే సరే అయితే. ఇప్పుడైతే వచ్చేసా అక్కడి నుంచి.
సో వచ్చేసిన తర్వాత ఫీల్ అవుతున్నది ఏంటంటే టైం చాలా అయిపోయింది. టైం 1:10 అయిపోయింది. ఉదయం 9:30కి వచ్చాను. కానీ కడప కారం దోశ తిన్నాము, ఒంగోలు పెసరట్టు తిన్నాము, పూరీ తిన్నాము ఇంకొక షాప్లో. పూరీ విత్ చికెన్ కర్రీ, పూరీ విత్ మటన్ కర్రీ. ఇంకా అంతే, అవి తినేసి ఇంకొక జ్యూస్ తాగాము. జ్యూస్ తాగి అలా మాట్లాడుకున్నాము, టైంపాస్ చేసాము. సడన్గా టైం చూస్తే 12:45 అయిపోయింది. ఇంక ఎక్కువ టైం అయిపోయింది అని చెప్పి ఇంక స్టార్ట్ అయ్యి వచ్చేసా. మా వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. వాళ్ళకైతే, మా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి రావాలంటే మొహమాట పడుతున్నాడు. వాళ్ళ డ్రెస్ బాగాలేదంట, అందంగా లేదంట, పౌడర్ కొట్టుకోలేదంట, ఏవేవో చెప్తున్నారు. నేను మాత్రం అందరినీ పెట్టేసా. మాట్లాడమంటే మొహమాట పడుతున్నాడు. వినయ్ అయితే మెయిన్. వినయ్ అనే అతనైతే మాట్లాడమని చెప్తే చాలా ఫీల్ అయిపోతున్నాడు. వద్దు బ్రో, నేను మాట్లాడలేను, నాకు మొహమాటం. అంటే అక్కడ అంతమంది స్ట్రీట్ కదా, అది మెయిన్ స్ట్రీటు. ఆ మెయిన్ స్ట్రీట్లో చాలామంది అక్కడ ఉన్నారు బ్రేక్ఫాస్ట్కి వచ్చి. వాళ్ళందరూ ముందు కెమెరా తీసి అక్కడ రికార్డ్ చేస్తుంటే అందరు నన్ను చూస్తున్నారు. అని చెప్పి అతను చూశాడు. అతను చూసి తన్ని మాట్లాడమంటే అతను మొహమాట పడుతున్నాడు. నేను మాట్లాడినా, ఇంతమంది ముందు నాకు మొహమాటం అంటున్నాడు. ఇంకా మనం ఏం చేయలేం. ఈ వీడియో అయితే టుమారో పెట్టాలని చూస్తున్నాం. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, వాళ్ళిద్దరైతే అడుగుతున్నారు, సుశీల్ అండ్ వినయ్, వీడియో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూసుకోవచ్చు మమ్మల్ని మేము యూట్యూబ్లో అంటున్నారు. మ్యాక్సిమం టుమారో పెట్టేస్తా. సర్ప్రైజ్ బ్రో, మీకు టుమారో వీడియో పెట్టేసి లింక్ పెడతా మీకోసం. అది